ఔన్నత్యం, కుమ్మరి యొక్క స్కిల్, కుమ్మరి యొక్క గొప్పతనం ఆ మట్టిలో జరబడి దాన్ని అంత అందంగా మార్చి. కాబట్టి ప్రకృతి జడం, దీనికేం అంత విలువ లేదు. ఇంత జడ ప్రకృతికి ఇంత అందం, ఇంత విలువ, ఇంత గొప్పతనం వచ్చిందంటే ఈ ప్రకృతిని తయారు చేసిన పరమాత్మ మీద ఉండే గొప్పతనం అది. అర్థమైందా? ఓ బంగారు ముద్ద మన చేతిలో పెడితే అది ముద్దగా ఉంటుంది, కానీ అదెవరు కంసాలి, సరైనటువంటి అవగాహన కలిగినటువంటి కంసాలి చేతిలో పెడితే ఒక అందమైన ఆభరణంగా తయారవుతుంది, వెనకట్టలేని ఆభరణం అవుతుంది. అంటే ఆ గుణం ఎక్కడో ఉంది? కంసాలి బుద్ధిలో. అలాగే పరమాత్ముడు సర్వజ్ఞుడు కనుక అతని జ్ఞానాన్ని ఈ ప్రకృతిలో ప్రతిబింబిస్తుంది. ఈ ప్రకృతి జడని కర్మతీపరం, కర్మత జడం. ఈ ప్రకృతి జడ స్వభావమైంది. ఈ ప్రకృతిలో జ్ఞానం లేదు, పరమాత్ముడిచ్చే తయారు చేయబడింది కనుక దీని జ్ఞానం కలిగిపోయింది. ఇనప ముక్కకి అంటించుకునే గుణం లేదు, తుప్పు పట్టిన ఇనప ముక్కకి అంటించుకునే గుణం లేదు, అది ఎక్కడ కదిలే గుణం లేదు. కానీ అయస్కాంతానికి అంటుకుంది అనుకోండి, అది అయస్కాంతాన్ని అంటి పెట్టుకుని ఉంటే ఆ ఇనప ముక్క కూడా ఇంకో ఇనప ముక్కను అంటించుకోగలిగే శక్తిని పుంజుకుంటుంది. ఆ గొప్పతనం ఏమిటి? అది అంటి పెట్టుకున్న అయస్కాంతాన్ని. అలాగే ఈ ప్రకృతికి జడం ఇది, దీనికి విలువ లేదు. ఇది పరమాత్ముడి మీద ఆధారపడింది కనుక, పరమాత్ముడి ఇచ్చే నిండి నిబిడీకృతమైంది కనుక, ఈశావాస్యమిదం సర్వం కనుక, పరమాత్ముడే ఇందులో ప్రతి అణువు నిండి నిబిడీకృతమైనాడు కనుక ఈ ప్రకృతికి విలువ. ఈ ప్రకృతికే కాదు, మీకు విలువైనా నాకు విలువైనా ఆ పరమాత్ముడు ఉన్నాడు కనుక విలువ. ఆ పరమాత్ముడు లేకపోతే విలువ లేదు. కాబట్టి కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. సరే, నా కర్తృత్వం కూడా అల్పమే, పరమాత్ముడే సర్వకర్త, సర్వజ్ఞుడు పరమాత్ముడే. అయితే ఈ కర్మలు అనేది ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే, చాలా మంది చెప్తుంటారు ఏంటంటే, ఒరే ఏ జన్మలోనూ పాపాలు చేశావుగా, ఈ అనుభవిస్తున్నావు, ఈ జన్మలో అయినా పుణ్యాలు చేయడానా బాగుపడతానంటారు. అది కూడా శాస్త్రం ఖండిస్తుంది. మంచిది, ఆ మాట మంచిదే, ఎందుకని పాపాలు చేసేవాడికి ఆ మాట కావాలి. కానీ పాపాలు నేను వదిలేసుకున్నాను అనుకున్న వ్యక్తికి పుణ్యాన్ని కూడా వదులుకోమంటుంది శాస్త్రం. ఎందుకని? పాపము దుఃఖాన్ని ఇచ్చి బంధిస్తుంది, పుణ్యము సుఖాన్ని ఇచ్చి బంధిస్తుంది. రెండు బంధాలే. అర్థమైందా మీకు? పాపం ఏం చేస్తుంది? దుఃఖాన్ని ఇచ్చి బంధిస్తుంది, పుణ్యము సుఖాన్ని ఇచ్చి బంధిస్తుంది. అది ఎలాగండి? పుణ్యం సుఖాన్ని ఇచ్చి ఎలా బంధిస్తుంది? ఎలా బంధిస్తుంది అంటే ఏమీ లేదు. ఈ లోకంలో మహాభాగ్యవంతుడు, మహాభోగవంతుడు అనుకుంటాం, వాడికి ఏ దుఃఖము లేదు, భార్య మంచి అందం, సాక్షాత్తు లక్ష్మీదేవి వల్ల నడిచొచ్చింది అనుకున్నాం, ఉత్తమ జాతి స్త్రీ, అన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. తను ఏదంటే తను అలా వింటుందంటే, తనకు ఆనంద హేతువే భార్య. పిల్లలు అలాగనే, తను ఎలా కోరుకున్నారో అలానే పుట్టారు, తల్లిదండ్రులు అలాగనే, తనకన్నీ అలాగనే కలిగాయి. అంటే వాడికంటే భాగ్యవంతుడు ఇంకెవరు లేడు కదా. అని తను అనుకున్నట్లుగా జరిగిపోయింది అనుకోండి, వాడిని అదృష్టవంతుగా ఉంటాం. వాడికి ఎంతో పుణ్యం ఉంది అనుకుంటాం. ఒకడు అంతా రివర్స్ లో ఉన్నాడు, వాడు ఏదనుకుంటే అన్ని రివర్స్ లోనే జరిగిపోతున్నాయి. వాడు దరిద్రుడు, దురదృష్టవంతుడు అనుకుంటాం, వాడి అకౌంట్ లో పాపం ఉందనుకుంటాం. వీడు పాపాత్ముడు, వీడు పుణ్యవంతుడు అనుకుంటాం. ఇప్పుడు ఈ పుణ్యవంతుడు ఈ లోకంలోకి వచ్చి పుణ్యాన్ని అనుభవించాలన్నా ఎక్కడ రావాలి? తల్లి గర్భంలో పడాలి. ఆ పాపాత్ముడు ఈ లోకంలో పాపాన్ని అనుభవించాలని ఎక్కడ పడాలి? ఇద్దరికి ఆ గర్భవాసం తప్పదు. పుణ్యాత్ముడికి తప్పదు, పాపాత్ముడికి తప్పదు. కాబట్టి పుణ్యాత్ముడికి గర్భవాసం తప్పదు. కాకపోతే వాడు పుట్టిన తర్వాత మంచి వెండిలో బంగారు ఉయ్యాల్లో పడుకోబెడతారు, 10 మంది వస్తారు, పెద్ద ప్యాలెస్ ఉంటుంది, ఇలా ఊపుతుంటారు. ఈ పాపాత్ముడికి ఏంటంటే పాపం ఆ తల్లి అడుగుకుంటుంటుంది, నీరులో ఎక్కడో చిన్న సిగ్గు బట్ట కట్టేసి వీళ్ళు ఊపుతూ ఉంటుంది. ఆ పిల్లాడికి ఈ బంగారు ఉయ్యాలతో సంబంధం లేదు, బట్ట ఉయ్యాలతో సంబంధం ఏంటి, నేను ఒకటే కావాలి. ఆకలి అయితే ఇంకా పాలు తండిపాలు. వీడు అదృష్టవంతుడి ఇంట్లో పుట్టాడు కదా అని బంగారు స్వర్ణం నోట్లో పెట్టి అందులో నుంచి పాలు, ఒక కడవడి పాలు లోపల పోస్తే అవుతుందా? చచ్చి ఊరుకుంటాడు. ఆ బంగారు ఉయ్యాలని ఏమన్నా నాగుతాడా? దాని ఏమైనా పట్టుకుంటాడా? లేదు. పాపాత్ముడు కదా ఈ పిల్లాడని చెప్పి వీటిలోనే వేరే రకంగా ఉంటుందా? ఉండదు. ఆ తల్లి పాలు ఇద్దరికి సమానం. ఆ పాలు ఏడిచినప్పుడు ఆ పాలు తాగేస్తారు. ఆ స్థలం నుంచి తాగిన తర్వాత అలిసిపోయి ఆ పిల్లాడు పడుకుంటాడు. ఎదరపోయిన తర్వాత ఎక్కడున్నా ఒకటి, నేను పాపాత్ముడు, నేను పుణ్యాత్ముడు అనుకునేదానికి అవకాశం రెండూ సమానమే. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి మరొక మంచి కోణంలో నుంచి మనం నడిపిస్తూ, అబ్బాయి ఈ లోకంలో ఒక నానుడు ఉంది,
పాపాలు చేయకుండా ఎందుకు ఈ కర్మలు అనుభవిస్తున్నావు, పుణ్యకర్మలు చేయంటారు. మంచి మాట అది, కానీ అది మంచి కాదని, అది ఉత్తమం కాదు. ఎందుకని? ఉత్తమమైన మాట ఏంటంటే, అబ్బాయి పాపానికంటే పుణ్యం గొప్పదవచ్చు, కానీ పుణ్యం కంటే ఇంకొకటి గొప్పది. ఏంటి? పాప పుణ్యాల కంటే అతీతమైనటువంటి తత్వం ఒకటి అక్కడికి చేరుకోవాలి. అందుకని అన్నమయ్య కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించే కీర్తనలో ఒకటి రాశారు. అంతర్యామి అలసితి స్వలసితి ఇంతట నీ శరణు నుంచి. అంతర్యామి, హే పరమాత్మ, నువ్వు ఇంతవరకు బయట ఉన్నావని వెతికి 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 అలసిపోయాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వు నా స్వరూపమై ఉన్నావు, నా లోపలే ఉన్నావు. అంతః తిష్టన్ యమయతి గమయతి అంతర్యామి. నువ్వు లోపల లేకపోతే ఇది ఎక్కడ కదులుతుంది? డ్రైవర్ బస్సులో లేకుండా ఎక్కడో పచారీ పోతున్నాడు, మరి బస్సు కదులుతుందా? లేదు. నువ్వు లోపల లేకపోతే ఈ బండి ఎలా కదులుతుంది? ఈ జీవితం ఎలా సాగుతుంది? కాబట్టి నువ్వు లోపల ఉన్నావు, నేను భ్రమపడి బయట ఎక్కడో ఉన్నామని భావించాను. ఇంతట నీ శరణు వచ్చింది. మదిలో చింతలు మైలలు మనువులు వదలవు నీవవి వద్దనక. పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. ఎంత క్లాసికల్ స్టేట్మెంట్. పాపము పుణ్యము రెండు కూడా భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. అంటే పాప పుణ్యాలను కూడా, అక్కడ వెంకటేశ్వర స్వామి ముందు ఒకటే మాట అన్నాడు, రెండు నాకు వద్దు. పుణ్యం ఉంటే మళ్ళీ నేను ఉంటాను, తల్లి గర్భాన్ని ఎదుర్కోవాలి. శ్రీమంతుడుగానే ఉంటాను, కానీ మళ్ళీ తల్లి గర్భంలో తప్పదు కదా, నాకు మాతృ గర్భవాసం తప్పదు కదా, దుఃఖాలు తప్పవు కదా. తల్లి గర్భం సపోజ్ శ్రీమంతుడికి తల్లికి కడుపులో ఏసీ రూమ్ ఏమైనా ఉందా చెప్పండి. శ్రీమంతుడే వాడు పుట్టాడు, వాళ్ళ అమ్మ మహా గోల్డ్ స్పూన్లో పుట్టింది, వాళ్ళ నాన్న గోల్డ్ స్పూన్లో పుట్టాడు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు వీడికి డైమండ్ స్పూన్ తయారు చేసి పెట్టారు అనుకున్నాం. స్పూన్ డైమండ్ ఏమో, కానీ కడుపులో మటుకు గోల్డ్ డైమండ్ లేదండి. వినలే ఉన్నారట. వాడు శ్రీమంతుడు అవ్వచ్చు, ప్రకృతే. అర్థమైందా మీకు? కాబట్టి అన్నమయ్య కూడా పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. కాబట్టి నువ్వే తొలగించాలన్నారు. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి భగవంతుడి మీద ఆ బాధ్యత పెట్టడం కాకుండా మన ప్రయత్నం ప్రారంభించాలని రమణ మహర్షి మరొక అడుగు ముందుకు వేసి, నాన్న, ఏ పాపమైతే నీకు దుఃఖాన్ని ఇస్తుందో పాపాన్ని మానేసి పుణ్యం ఆచరించడం మంచిదే, కానీ పుణ్యకర్మ కూడా నేను బంధిస్తుంది. ఎందుకు? కర్మకి పరం కర్మ తజ్జటం కృతిమబోధో పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः।
ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృత్రిమబోధతో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కర్మ కింపరం కర్మ తజ్జడం. చాలా గొప్ప స్టేట్మెంట్. కర్మ స్వయంగా జడం. ఎందుకంటే ఏ కర్మైనా జరగాలనుకోండి అక్కడ ఒక కర్త ఉండాలి. కర్త ఉంటేనే కర్మ జరుగుతుంది. అవునా? కర్తృత్వం లేకుండా, కర్త లేకుండా కర్మ జరుగుతుందా? ఈ లోకంలో ఏ కర్మ జరగాలి అన్నా కర్మ స్వయంగా వ్యక్తం అవ్వదు, జరగలేదు. దానికి ఒక కర్త ఆధారం కావాలి. కర్త ఆధారం కర్మ. కర్త మీద ఆధారపడే కర్మ జరుగుతుంది. లేకపోతే జడం ఆ కర్మ జరగలేదు. నడవాలనుకోండి, వీరు ప్రదర్శన చేయాలి. మనం నడిస్తేనే కదా ప్రదర్శన అవుతుంది. కాబట్టి మనం కర్త నడిస్తే నడక అనే కర్మ ఉంటుంది. మనం తింటే తినే క్రియ కర్త ఉంటే తినబడే కర్మ ఉంటుంది. వినే శ్రోత ఉంటే వినడం అనే క్రియ జరుగుతుంది. కాబట్టి కర్మ జడం స్వయంగా అది వ్యక్తం అవ్వలేదు. కర్మ కింపరం కర్మ తజ్జడం. ఇది ఒక అర్థం. రెండో అర్థం ఏంటంటే పారమార్థికంగా కర్మ అంటే అది అజ్ఞానం ప్రోడక్ట్. అది కర్మ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ అజ్ఞానం. అదేంటండి కర్మ అజ్ఞానం నుంచి ఎలా పుట్టుకొచ్చిందండి? ఎంతో తెలివితేటలు ఉంటేనే కదా కర్మ చేస్తారు. కర్మ అజ్ఞానం నుంచి పుట్టిందంటారేంటి? ఈ లోకంలో ఏ కర్మైనా సరే అది అజ్ఞానజన్యమైందే. అదేంటండి? ఈవెన్ ఏదో లౌకిక కర్మని కాదు, వైదిక కర్మని కూడా ఇక్కడ అజ్ఞానమే అంటున్నారు. అర్థమైందా? త్యాగరాజ స్వామి వారు ఒక మంచి కీర్తన రాశారు. యజ్ఞాదులు సుఖమను వారికి సమం అజ్ఞానులు భూమిలో లేరా. యజ్ఞయాగాది క్రతువుల వల్ల నాకు మోక్షం వస్తుందనుకునేటువంటి వాళ్ళకంటే అజ్ఞాని లోపల నుంచి ఎవరైనా ఉన్నారా అన్నాడు. అర్థమైందా? యజ్ఞాదులు సుఖమా, యజ్ఞాదులు సుఖమను వారికి సమం అజ్ఞానులు భూమిలో గలరా. అంటే గమనించండి, మనం చేసే చిన్నపాటి కర్మలు కాదు. దాన్ని ఇల్లు కట్టామో, తెలుగుతో కట్టాము, లేకపోతే అది పొలాలు కొన్నాను, వాళ్ళు పండించాను, ఇవన్నీ కాదు. ఈ లోకంలో వైదిక కర్మల్ని కూడా శాస్త్రం అజ్ఞానం నుంచి పుట్టిందని. ఎందుకని? ఎందుకు ఆ మాట మాట్లాడింది? ఒకటి గమనించండి. కర్మ ఫలాలు కర్మ నుంచి ఉంటాయి కదా. ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? కర్మ నుంచి. కర్మ ఎక్కడి నుంచి చేస్తారు? ఎందుకు చేస్తారు కర్మ? చెప్పండి. కర్మ చేయాలంటే దానికి కారణం ఏంటంటే కోరిక ఉండాలి. నేను ఇది చేయాలి అనే కోరిక. కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది? కోరిక నుంచి పుడుతుంది. కోరికే లేదనుకోండి, అరుణాచలం రావాలి పోవాలి, అసలు అది మాట ఏం లేదు, అర్థం కాలేదనుకో, వస్తాడు వాడు వచ్చి నానా యాతన పడాలి. కోరిక అనేది కర్మకు దారి తీస్తుంది, కర్మ అనేది కర్మ ఫలానికి దారి తీస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫలం నుంచి మనం విచారం చేస్తాం. మనం అనుభవించే ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం చేసుకున్న కర్మల నుంచి. ఆ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం కోరుకోబట్టి ఆ కర్మలు చేశాం. అంతేనా కదా? ఒప్పుకోడు కరెక్టేనా? అనుమానం ఉండదు. లేదు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఉంది కదా. అసలు ఈ కోరిక ఎందుకు పుట్టింది? అసలు ఈ కోరిక ఎందుకు కలగాలి? ఇప్పుడు ఏదో ఒకటి కావాలి అనుకుంటేనే కదా కోరిక. అది ఎందుకు కావాల్సి వచ్చింది? నా దగ్గర లేదు కనుక కావాలి. అంటే నాకు వెలితి ఉంది కనుక కోరిక పుట్టింది. నాకు వెలితి ఉంది కనుక కోరిక పుట్టింది. కాబట్టి ఇప్పుడు కోరికకు కారణం ఏంటి? చాలా మంది మీరు గమనిస్తే వక్తలు కోరిక అన్నిటికీ కారణం అంటారు. కాదు, ఇంకొక అడుగు ముందుకు వేస్తాం. కోరికకు కారణం ఏంటి? వెలితి. అసలు ఈ వెలితి ఎక్కడి నుంచి పుట్టిందండి? నాకు ఇది లేదు, ఇది లేదనేటువంటి వెలితి ఎందుకు పుట్టింది? అసంతృప్తి నుంచి పుట్టింది. ఎక్కడి నుంచి? అసంతృప్తి. అసంతృప్తి అంటే ఏంటంటే హాయిగా తన నిజ స్థితిలో ఉండడం చేతగానితనమే అసంతృప్తి. తన యథార్థ స్వరూపంలో ఉండలేకపోవడమే అసంతృప్తి. ఈ అసంతృప్తి వల్ల వెలితి, వెలితి వల్ల కోరిక, కోరిక వల్ల కర్మ, కర్మ వల్ల ఫలం, ఫలం వల్ల బంధం. అసలు ఇవన్నిటికీ కారణం ఏంటి?
ఒక్కసారి ఆలోచించండి. మంచి గాఢ నిద్రలో ఉంటారు మీరు. ఆ గాఢ నిద్రలో ఈ సంసారం అంతటా ఉందా? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు చెప్పండి? దేనికి లేదు అక్కడ. అసంతృప్తి అసలే లేదు. అక్కడ ఏముంది? సంతృప్తి, పరిపూర్ణత, ఆనందం. అవునా కాదు చెప్పండి? మీరు నిద్రపోతుంటే ఆ నిద్రలో ఆనందంలో ఏమైనా కొరతుందా చెప్పండి? వెలిగింది ఆనందంలో? అసలు నిజంగా ఎవరైనా లేపితే ఇబ్బంది పడిపోతాం. అవునా? అది చాలా చిరాకు పడతాం. ఎందుకని? మన పరిపూర్ణమైన స్థితి నుంచి ఎవరైనా మేలుకొలిపితే మనకు ఇబ్బంది. అది పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. నిజంగా ఆ ఆనందం ఈ లోకంలో ఎక్కడైనా జరుగుతుందా? అది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? అది నిద్రలోనే అని చెప్తాడు. నా దగ్గరే జరుగుతుంది. నిద్రలో లేదది. నిద్రలో ఉంటే అది అది అజ్ఞానమే. నా దగ్గర ఉండేది. ఆ నిద్రలో ఉండేది నేనే ఉన్నాను, ఇంకా రెండోది లేదు. కాబట్టి ఆ నేనుకి ఉండేటువంటి స్వరూపమే ఆనందం. ఆ ఆనందం నా స్వరూపం అది. కాబట్టి ఆ నిద్రించినప్పుడు ఎందుకు వస్తుందంటే మేలుకున్నప్పుడు ఎందుకు పోతుంది? ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను. నిద్రపోతే నేను ఆనందంగా ఉన్నాను, కళ్ళు తెరిస్తే మళ్ళీ దుఃఖంగా ఉన్నాను ఎందుకు అని అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. నిద్రలో నేను ఆనందము రెండు పెనవేసుకుని ఉంది. రెండుటికి మధ్య ఏది లేదు. మేలుకున్నాను అని అంటే నన్ను నా స్థితి నుంచి తప్పించి ప్రపంచంలోకి అందించింది. ఇది అన్నింటినీ చూడటం మొదలెట్టాను. చూసిన దాని వెంట పరిగెట్టడం మొదలెట్టాను. అసలు కొన్ని ఊరికి వెళ్తుంటాం మనం. ఏవో ఊరికి వెళ్తుంటాం అనుకోండి. ఊరికి వెళ్ళి ఊరికినే రావాలి. ఏం చేస్తాం? ఏదో చూస్తాం. అసలు మనం అనుకో, అది కనపడుతుంది. ఏముంది, ఇది మన ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఇవన్నీ చూడటం మొదలైంది. ఈ వెలితి అసంతృప్తి నిద్రలో ఉండాలి లేదు. ఎందుకంటే అక్కడ నా స్వరూపమే. నేను నేనుగా ఉన్నప్పుడు నాకు అసంతృప్తి అనేది లేదు, వెలితి లేదు, కోరిక లేదు, కర్మ చేయాలనే ఆరాటం లేదు, కర్తృత్వ భావన లేదు, కర్మలు లేవు, ఫలాలు లేవు, బంధం లేదు. అది ఎలా ఉంది? అక్కడ హాయిగా ఆనందంగా శాంతంగా ఉంది. ఇవన్నీ మేలుకున్నప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకటి గమనించండి. మేలుకున్నప్పుడు ఇది జరిగింది అని అంటే ఏది మేలుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయో దాన్ని గమనించాలి మనం. ఏది మేలుకుందంటే అక్కడ మనస్సు. గమనించి, ఏది మేలుకుంది? మనస్సు. మనస్సు పడిపోయి ఉంటే ఇవన్నీ పడిపోతున్నాయి. మనస్సు మేలుకోగానే ఇవన్నీ వేస్తున్నాయి. అవునా? కాబట్టి ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి. ఈ మనస్సు లేచింది అని అంటే ఈ మనస్సు ఒక్కటే లేస్తే పర్లేదు. ఈ మనస్సు అనేటువంటిది అజ్ఞానాన్ని దాచిపెట్టుకుని ఇల్లు. ఇదేంటిది? అజ్ఞానానికి అడ్డగించుకుంది అనమాట మనస్సు అనేది. మన ఇల్లు ఉందనుకోండి, ఎక్కడికో ఓ మర్డర్ వచ్చాడు మనకు తెలియదు, వాడి ఇల్లు అడ్డగించామనుకోండి, వాడు ఎవరైనా వేసేసి పోతాడు వాడు. ఆ తర్వాత ఎంక్వైరీ అంతా ఎవరి మీద? మన మీద. అలాగే ఈ మనస్సు ఏం చేసింది? అజ్ఞానానికి అడ్డగించింది. ఈ మనస్సు ఏం చేసింది? అజ్ఞానానికి అడ్డగించుకుంది. ఈ అజ్ఞానం వచ్చి శుభ్రంగా కృష్ణ వేసుకుంది. కాబట్టి ఈ మనస్సు వేలుకున్నప్పుడల్లా అజ్ఞానం ఉంటుంది. కాబట్టి అజ్ఞానం ఏం చేస్తుందంటే మనకు అసంతృప్తిని కల్పిస్తుంది. నీకు ఇది వేరుగా తెచ్చుకోరా, తెచ్చుకుంటే బాగుంటావు, నువ్వు దీని వెనక వెళ్ళరా, ఇది వస్తే నీకు ఇంకేం లేదు అంటే. చిన్నపిల్లలు చూడండి, మీరు గమనించండి, మనం వాళ్ళు పెద్ద తేడా కాదండి. మనం ఈసారి గడ్డాలు ఎదిగి కొద్దిగా ఎదిగాం, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు కూడా ఎదిగితే మనలాగా తయారవుతారు. చంటి పిల్లల్ని మీరు గమనించండి, మీ బుద్ధిని గమనించండి, పెద్ద తేడా ఉంటుంది. బుద్ధిని ఎదుగుదల ఉంటుంది. గ్రాఫ్లో పదార్థాలు మారుతాయి అంతేగాని పరమార్థం ఒకటే, ప్రవర్తన ఒకటే. చంటి పిల్లల్ని మీరు ఎగ్జిబిషన్ తీసుకెళ్లారనుకోండి, మీరు గమనించండి, చూపించండి, ఈ వస్తువు నాన్న ఇది కావాలంటారు. ఇది కావాలంటే ఒరే ఇది కొనిస్తే నువ్వు ఇంకేం అడగవు కదా, లేకపోతే ఇది ఇంకేం అడగను నాన్న అంటారు. మీరు కొనించి చేశారనుకోండి, భ్రమపడి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అడగతారు, అది కొనిస్తావా లేదా, నేను కొని ఏం కాదు ఇంత ఇచ్చాను కదా అంటే నువ్వు ఎప్పుడు అదే మాట్లాడతావు, కొనిస్తావా లేదా. మనం ఇవ్వకపోతే వాడు కిందపడి పొంగి ఏడ్చి మనకు ఆ పరువు పోతూ ఉంటుంది, మన గౌరవం చచ్చిపోతుంది. వాళ్ళని గదరగొడం చేస్తే వాడు ఒక దెబ్బ కొడతా, వాడు ఇంకా ఏడుస్తాడు. వాడు దెబ్బ కొట్టినందుకు కాదు, మనం ఎప్పుడు కొడతాడా అని చూస్తుంటే వాడు కొట్టిన తర్వాత మొదలెట్టాడు.
వాడికి ఆ దెబ్బలు మనం మామూలుగా నవ్వుతున్నప్పుడు కొట్టలేండి, పిల్లలు ఆడుకున్నప్పుడు తగలలేండి, అప్పుడు నొప్పి లేదా? ఇప్పుడైనా నొప్పి. వాడు అందరి ముందు మన అవమానం చేయడం కోసం వెయిట్ చేస్తాడు. ఈ మాత్రం దొరికితే వాడు కొడతాడు. దెబ్బ అప్పుడు చూస్తాను, అప్పుడు చూసుకుంటారు. ఆ దెబ్బ పడిన తర్వాత వాడి ఏడుపుకి అడ్డు పొద్దుంది. ఆవిడ పరిగెత్తుకోవచ్చు, ఏంటంటే బుద్ధి లేదా కొడుతున్నారు పిల్లలు పడుతుంది. వీడు చేసే పరిస్థితి వాడికి ఆ గుడిగాడికి వాడికి వచ్చిన చిన్న కోరికకి వీడు ఏంటంటే అనుభవం అనిపించుకుని వీడితో తెప్పించుకుని ఊళ్ళో వాళ్ళంతా కూడా ఏంటంటే బుద్ధి లేదా కళ్ళు దొన్నపోటు ఇవన్నీ వీడికి కావాలని అవసరమే చంపడం. మీకు అవసరమే చంపడం. వాడు ఒకటి అడిగాడు, నీకు ఇష్టం ఎప్పుడు అడగవా అన్నాడు. అందుకని మూలంలోనే తీస్తాడు. అదే ఇష్టించలేదు అనుకోండి, అప్పుడు కొంతసేపు వదిలిస్తాడు, వదిలేస్తాడు. ఇప్పుడు వాడికి ఏమైపోయింది, బాలానం రోదనం బలం అన్నట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే వాడు ఏదడిగినా నువ్వు ఇప్పించకపోతే వాడికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి ఇచ్చిన ప్రయత్నాలు ఏమిదా వాడి అమ్ముల పొదలు అన్నీ ఉన్నాయి, అస్త్రాలు శస్త్రాలు వేస్తూ ఉంటాడు మనకి, కావలసినవన్నీ తీసి వేస్తుంటాడు మనకి కదా. అలాగే ఈ మనస్సు అంతేనండి. ఇది కూడా ఇది ఇచ్చి ఇది రోజు తీసేసుకుంటే స్వామిజీ నాతో అంటారనమాట, ఎవరు ఇలా అయిపోతేనేంటి స్వామిజీ, ఇంకా ఎప్పుడు ఇంకేముండదండి. అలా మాట్లాడే ప్రతి వ్యక్తికి కూడా ఎప్పుడు తీరని కోరిక అలా ఉంటూనే ఉంటాయి. ఇది తీరుకోవడం ఇంకా చాలంటారు, అది ఎప్పటి వరకు అది తీరేదాకా కాబట్టి ఎప్పుడైతే ఈ మనస్సు ఒక్కసారి నిద్ర లేచిందో మనస్సులో ఉండే అజ్ఞానం కూడా పైకి లేస్తుంది. అది లేచి మనల్ని కప్పిస్తుంది. మన నిజస్థితిని మనకు కనపడనివ్వకుండా మనం ఎంత ఆనందంగా పడున్నామో, ఎంత సంతృప్తిగా ఉన్నామో, ఎంత హాయిగా ఉన్నామో. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పనండి, భౌతికమైన ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఉదయం నుంచి ఎన్నో కోరికలు తీర్చుకోవడం కోసం బయట తిరిగి నానా యాతన పడి ఇంటికి వస్తారా? అప్పుడు మీ ఫోటో తీసుకుని చూడండి, మీ ముఖం అద్దెలో చూసుకోండి. రాత్రి ఏది లేకుండా హాయిగా పడుకుంటారు, ఉదయం లేచి మీ ముఖం చూడండి, ఏ ముఖం ఫ్రెష్గా ఉంటుందండి? కోరికలు తీర్చుకునే దానికి తాపత్రయపడి కోరికలు తీర్చుకున్న ముఖం ఫ్రెష్ గా ఉంటుందా? హాయిగా అన్నింటినీ పక్కన పడేసి పడుకుని లేచిన ముఖం ఫ్రెష్ గా ఉంటుందా? అలా ఉండొచ్చు కదా. చిన్న సింపుల్ టెక్నిక్. మనం ఫ్రెష్గా కనిపించేది ఎప్పుడు? అన్నింటినీ వదులుకుని హాయిగా పడుకుని లేచామనుకోండి, ఫ్రెష్గా కనిపిస్తుందండి. ఓ నానా కోరికలు తీర్చుకోవడం కోసం నెత్తి మీద మూటలెట్టుకుని పరిగెత్తి గందరగోళం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాను అనుకోండి. సపోజ్ అన్ని మార్కెట్ సామాన్లు విమానాన్ని మోసుకుని అన్ని సాధించి ఇంటికి వచ్చాను అనుకోండి, నేర్పించుకుంటారు పాపం ఇంట్లో వెళ్తారు, పాపం బాగా అలిసిపోయారు, వాళ్ళు పడుకోబెట్టి వాళ్ళు అనుభవిస్తుంటారు. మన వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే అలిసిపోయి పోయి పడుకోండి, ఇంకే వదిలేండి, పాపం ఇంకేం లేదు. అదే ఆ ఒక్క మాట పడిపోతారు, నన్ను ఎంత ప్రేమిస్తున్నారో ఎంత. అప్పుడు ఇది అర్థం కాదు, గవర్నమెంట్ అని అర్థం కావట్లేదు, ఇది గవర్నమెంట్ జన్మని అర్థం కావట్లేదు. ఆ ఒక్క మాటకు పడిపోతాం. ఇంత నానా యాత్ర పడి అక్కడ కొనుక్కోవడం. కాబట్టి ఒక్కటి ఆలోచించింది, మనస్సు మేలుకునింది. ఆ మనస్సు మేలుకున్నప్పుడు దాంట్లో అజ్ఞానం లేచింది. ఆ అజ్ఞానం ఏం చేసింది? మనకు అజ్ఞానం అంటే అర్థం ఏంటంటే ఉన్నదాన్ని లేనట్టుగా చేయడం, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయడమే అజ్ఞానం యొక్క రెండు స్వభావాలు. ఉన్నదాన్ని లేనట్టుగా చేయడం, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయడం, ఇదే అజ్ఞానం యొక్క స్వభావం. గమనించింది. ఇప్పుడు ఈ అజ్ఞానం ఎప్పుడైతే లేచిందో మన నిజ స్వరూపాన్ని, ఏ ఆనందం అయితే మన స్వరూపం దగ్గర ఉందో, నా నిజ తత్వం ఏదైతే ఉందో, పరిపూర్ణ తత్వం ఏదైతే ఉందో దాని నుంచి నన్ను దూరం చేస్తుంది. దూరం చేసి నేను కాని వాటితోటి నన్ను కలిపేస్తుంది. ఈ దేహమే నేను అనుకోమంటుంది, ఆ తర్వాత ఈ దేహానికి సంబంధించిన నావు అనుకోమంటుంది. ఈ బంధాలన్నీ గట్టిగా బిగించేస్తుంది. బంధాలు లోపల హృదయంలో బంధాలని బిగించేస్తుందన్నమాట. భర్త, భార్య, పిల్లలు, ఇల్లు, డబ్బు, నాది, నా వాళ్ళు, నా బావమరిది, నా మేనమా, నా కుటుంబం, నా ఇంటి పేరు, నా గౌరవం, ప్రతిష్ట, కులం, నా ఇల్లు, గోత్రం, వర్ణం అన్ని కూడా మనసు గట్టిగా పిండేసుకుంటూ పెనవేసుకుంటూ నిలబడుతుంది. గమనించండి, ఇప్పుడు ఆ జ్ఞానం ఆడుకుంటుంది, వెంట ఆడుకుంటుంది. ఇంకా మనం విసుగెత్తేదాన్ని లోపల తిరుగుతూ ఉంటాం. చివరికి ఆఖరికి విసుగెత్తి నీరసించి వెళ్ళి పడుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే మనస్సు పడిపోయిందో నిద్రలో అజ్ఞానం పడిపోతుంది, మన బంధాలన్నీ తెలియకుండా పడిపోతాయి. మనం మనంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అంటే మనం మనంగానే ఉన్నాము,
కానీ వేలుకున్న మనస్సు మనల్ని మనంగా ఉంచిన బట్టే అది మనల్ని వేరు రూపానికి మారుస్తుంది, బయటికి వెళుతుంది, రకరకాల పనులు చేయిస్తుంది, రకరకాల వాటిలో మనం తీసుకెళ్లి పడేస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ కర్మ ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి. ఇప్పుడు లింక్ చెప్పండి. ఫలాలు ఎక్కడి నుంచి పుట్టాయి? కర్మ నుంచి. కర్మ ఎక్కడి నుంచి పుట్టింది? కోరిక నుంచి. కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? వెలితి. వెలితి ఎక్కడి నుంచి? అసంతృప్తి. అసంతృప్తి అనేది ఎక్కడి నుంచి? అజ్ఞానము. అజ్ఞానస్య హేతోః ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తే సర్వే వేదాంతాః ఆరభ్యంతే. బ్రహ్మసూత్ర భాష్యంలో ఆదిశంకరాచార్యులు వారంట. దాన్నే ఇక్కడ రమణ మహర్షి కూడా తీసుకొచ్చి ఉపదేశాలలో అబ్బాయి కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ ఎందుకయ్యా మనం ఆపేయడం? కర్మను తొలగించుకో. ఈ సమస్త దుఃఖాలకు కారణం కర్మే కదా, కర్మను ఆపేస్తాను అనుకోకు. కర్మ కాదు నీ దుఃఖాలకు కారణం కోరిక, కోరికే కాదు నీ దుఃఖాలకు కారణం వెలితి, వెలితి కాదు నీ దుఃఖాలకు కారణం అసంతృప్తి, అసంతృప్తి కాదు నీ దుఃఖానికి కారణం నువ్వెవరో నీకు తెలియకపోవడం, అజ్ఞానం. అదే కారణం. కాబట్టి అన్ని అనర్థాలకి కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం చేత ముఖ్యంతి జంతవ. అయితే అజ్ఞానం ఏమిటయ్యా అంటే ఈ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పబడుతుందంటే, జ్ఞానాన్ని కప్పించింది అజ్ఞానం. అందుకని మనకు బయట కనిపించే అజ్ఞానమే నిజం అనుకుని దాంట్లో పెన వేసుకుని ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం మనం. తేన ముఖ్యంతి జంతవ. దానివల్ల ఈ జంతువులన్నీ మోహింపబడి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అజ్ఞానం అనేటువంటిది అన్నిటికీ అనర్థాలకి కారణం, సమస్త అనర్థాలకి కారణం అజ్ఞానం. ఇప్పుడు లెక్క వేస్తున్నారు కదా, ఫలాల కర్మల వల్ల, కర్మల కోరిక వల్ల, కోరిక వెలితి వల్ల, వెలితి అసంతృప్తి వల్ల, అసంతృప్తి అజ్ఞానం వల్ల. అయితే అజ్ఞానం ఎవరి వల్ల పుట్టిందండి? అజ్ఞానం ఎవరి వల్ల పుట్టలేదు. మరి ఎవరి వల్ల పోతుందండి? జ్ఞానం వల్ల పోతుంది. అజ్ఞానం దేని వల్ల పుట్టిందనేది ఒకటే కారణం, జ్ఞానం లేదు కనుక అజ్ఞానం. అర్థమైందా మీకు? చీకటి ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఫినిష్. చీకటి ఎలా పోతుంది? ఇప్పుడు మనం చేయవలసిన పని. మనకు అజ్ఞానం ఉంది దేనివల్ల? దేనికి సంబంధించిన జ్ఞానం? నాకు సంబంధించిన జ్ఞానం. అంటే లోపల ఉన్నటువంటి తత్వానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల తత్వ అజ్ఞానం కలిగింది. ఈ అజ్ఞానం వల్ల అసంతృప్తి, అసంతృప్తి వల్ల వెలితి, వెలితి వల్ల కోరిక, కోరిక వల్ల కర్మ, కర్మ వల్ల ఫలం, ఫలం అనే బంధానికి గురించి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అన్ని అనర్థాలకి మూల కారణం ఏంటి? అజ్ఞానం. సరే స్వామీజీ, ఎంత బాగుంది. అసలు భగవంతుడి అజ్ఞానాన్ని ఎందుకు పెట్టాలి? అసలు అజ్ఞానమే లేకుండా సృష్టి చేసేస్తే పిచ్చివాడు, అసలు అజ్ఞానం లేకపోతే సృష్టి లేదు. అసలు అజ్ఞానమే లేకపోతే అసలు సృష్టి ఎందుకు చేశాడు? పరమాత్మ ఊరుకొని ఉండొచ్చు కదా. ఓహో, అంతవరకు వెళ్ళారా సృష్టికి? అసలు పరమాత్మ ఊరికనే ఉండొచ్చు కదా, సృష్టి ఎందుకు చేయాలి? మీరు ఊరికనే ఉండొచ్చు కదా, పిల్లల్ని ఎందుకు కనాలి? అంతేనండి. అది మరి ఇంకా అది కూడా పరమాత్మ. మీరు ఎత్తుకొని చేశారు, పుట్టుకొచ్చారు, పడుతున్నారు. వాడు పరమాత్మ. అంటే పరమాత్మ కూడా మనలాగా తెలివి తక్కువాడండి. తెలివి తక్కువాడు పరమాత్మ కాదు. ఈ సృష్టిలో నియమం జరిగింది. ఆ నియమం అనేటువంటిది అనువృత్తమే అలాగ జరుగుతూ ఉంది. అయితే ఇది ఎప్పుడు మొట్టమొదటి ఎప్పుడైతే ప్రారంభమైంది? దీనికి ఆది లేదు కానీ సిద్ధమైన, దీనికి ఆది లేదు కానీ అంతం ఉంది. దీనికి అంతం ఉంది. ఆది లేదు కానీ అంతం ఉంది. ఎలాగండి? అజ్ఞానానికి ఆది లేదు, అది ఎప్పటి నుంచి పుట్టింది మనకేం తెలుస్తుంది? అదేంటంటే అది తెలియకుండా ఎలాగండి? సరే, మిమ్మల్ని ప్రశ్న వచ్చాను, మీకు ఫార్సీ లాంగ్వేజ్ వచ్చా? రావాలి. అంటే ఫార్సీ అజ్ఞానం మీకుంది. ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి ఉంటుందండి? ఎప్పటి నుంచి అలా ఉంది? అదే ఎప్పుడు బాబు, ఇప్పుడు 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితం. అందుకే అలాగే 2 ఏళ్ల క్రితమో అంతకుముందు భార్య వచ్చేయండి. మాకు ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు? ఏమోనండి అంతే. అజ్ఞానాన్ని ఎక్కువ ప్రశ్నించకపోతే ఇంకా అజ్ఞానంలోనే జరుగుతూ ఉంటాం. కాబట్టి మనకు అజ్ఞానం ఉంది, అది ఒప్పుకోండి. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, లేకపోతే మంచి క్యాన్సర్ అనుకోండి, మునిగిపోయింది. ఇంకా డాక్టర్ గారు తెలిసి క్యాన్సర్ ఎప్పటి నుంచి వచ్చిందండి? అసలు ఎందుకు వచ్చింది? కుశల ప్రశ్న వేస్తాడా? ముందు ఈజీగా బాబు నేను బయటపడాలనుకుంటా.
ఇప్పుడు జబ్బు తెలిసిన తర్వాత డాక్టర్ దగ్గరికి జబ్బు తొలగించారంటారా? డాక్టర్ గారు ఇది మనకు నేను వెయిట్ చేస్తాను, ఒక 2-3 days వెయిట్ చేస్తాను, దీన్ని ఎంక్వైరీ చేయాలని అంటారా? ఎవడు కూడా జబ్బుని దగ్గర పెట్టుకుని వాడు దాని మీద విచారణ చేయలేదు, దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అజ్ఞానం అనే జబ్బు మన దగ్గర ఉంది. దాన్ని ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, నువ్వు అసలు ఎవరు, నీ అమ్మ ఎవరు, నీ బాబు ఎవరు, నీ తల్లి ఎవరు, నీ సెట్ ఏంటి, నీ బైసిక్ ఏంటి, నీ జీన్స్ ఏంటి, నేను ఆలోచించదు. అజ్ఞానం ఉంది. దేని వల్ల ఉంది? జ్ఞానం లేకపోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఏం చేయాలి? జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. అంతే మన పని, అంతే. అందుకనే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శనం చేసుకున్నటువంటి జ్ఞానులు మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అందుకనే గురువు అనే శబ్దంలో గుకార స్వంధకారోవై రుకారస్థ నివర్తక అంధకార నిరోధిత్వా సగురునిత్య విధీయతే. కాబట్టి అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని ఇచ్చి, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చి మన స్వరూపాన్ని మనకు తెలియపరిచేటువంటి వాడే గురువు. అంతేగాని రోడ్లో ఎవరైనా వెళ్తే గురువు అక్కడ నింపేస్తామని అంటే వాడు నింపేవాడు గురువు కాదు. కోటరెక్కి నుంచి విప్పించేవాడంతా గురువే. ఆటోడి నుంచి గురువు, ఇది ఎక్కడికి వస్తుందనంటే ఇది గురువే. ఈ గురువు అనే శబ్దానికి అర్థం పడడం లేక వాడుతుంటాం. అప్పుడు గురువు అనే శబ్దానికి ఒకటే అర్థం, ఎవడైతే నాలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నా స్వరూప జ్ఞానాన్ని నాకు కలిగించి నా యథార్థ స్థితిని నాకు అందిస్తాడో వాడే గురువు అంటే. అందుకని ఉపనిషత్తుల శాస్త్రాలు కూడా నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః. వేరే తపస్సు చేయక్కర్లేదు, గురువు దగ్గర ఉంటే చాలా అదే తపస్సు. ఎందుకని అయస్కాంతం పక్కన ఉంటే దానికి వచ్చేస్తుందంటే ఆ శక్తి. ఆ ఇనప ముక్కెళ్ళి ఎక్కడో సముద్రంలో పడి లేకపోతే కొండ గుహల్లో వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తే అయస్కాంతం అయిపోతుందా? లేదు. అది అయస్కాంతపు లక్షణాన్ని పొందాలంటే ఏం చేయాలి? అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఉండడమే. అలాగే వేరే తపస్సు అక్కర్లేదు, గురువు పక్కనే వెలుగులు చాలా అంటే వచ్చేస్తుంది. నా గురువు అధికం తత్వం, నా గురువు అధికం తపః, తత్వజ్ఞానా పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి మనందరికీ గురువు కనుక ఆయన ఉపదేశించే గొప్ప వాక్యం ఏంటంటే, కర్మ అనేటువంటిది అలా పుట్టలేదు, అది అజ్ఞానం యొక్క ప్రోడక్ట్. అది అజ్ఞానానికి ఏమైంది? ఎన్నో తరమైంది. అజ్ఞానం నుంచి విడిచి ఇది అసంతృప్తి. అజ్ఞానం యొక్క కూతురు ఎవరు? అసంతృప్తి. అసంతృప్తి కూతురు ఎవరు? వెలితి. వెలితి కూతురు ఎవరు? కోరిక. కోరిక కూతురు ఎవరు? కర్మ. అంటే ఇప్పుడు అజ్ఞానానికి ఎన్నో వారసురాలు? ఇది 4వ వారసురాలు. అర్థమైందా? అజ్ఞానానికి ఎన్నో వారసురాలు? 4వ వారసు. కాబట్టి ఈ 4వ వారసురాలు కర్మ కనుక దీన్ని తొలగించకయ్యా, మూలాన్ని తీసేయాలి మనం. ఎందుకు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. మహోదధూ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. చాలా క్లీన్ కాన్సెప్ట్, ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఏమంటారంటే కృతి మహా ఉదతి. మహా ఉదతి అంటే సముద్రం. కర్మ అనేటువంటిది గొప్ప సముద్రమే. ఎందుకు సముద్రంతో పోల్చాయి ఇక్కడ రమణ మహర్షి అంటే గమనించండి. కర్మను తీసేయాలంటే నదిని మనం ఆపి ఎండగొట్టవచ్చు, ఓ కాలువని ఎండగొట్టవచ్చు, సముద్రాన్ని ఎండగొట్టగలమా? సముద్రాన్ని పూర్తిగా ఎండబెట్టగలమా? ఎందుకని? అనంతం. అలాగే ఇక్కడ కూడా రమణ మహర్షి కర్మని సముద్రం ఎందుకు పోల్చాడంటే, కర్మ వల్ల ఈ ఫలాలు వచ్చాయి, ఈ ఫలాల వల్లే నువ్వు బంధింపబడ్డావు, కాబట్టి కర్మలు ఆపేస్తానని కొంతమంది అనుకుని కర్మలు చేయడం మానేస్తారేమో సుమా. కుదరదు. కర్మలు అనేటువంటిది నువ్వు ఏం ముట్టుకోకు. కర్మల వల్ల కాదు నీకు బంధం వచ్చింది. దేని వల్ల వచ్చింది నీకు బంధం? అజ్ఞానం వల్ల. అది గుర్తుపెట్టుకో. కాబట్టి కర్మలు ఎలాంటివి అంటే నువ్వు ఎండబెట్టినంత మాత్రం ఎండిపోయేవి కావు, తీసేస్తే ఆగిపోయేవి కావు. కాబట్టి కర్మ అనేటువంటి ఒక సంస్కార సాధన, ఒక పెద్ద సముద్రమే. ఈ సముద్రంతో పోలిస్తే రమణ మహర్షి ఎన్ని అర్థాలు ఉన్నాయో దీంట్లో మనం చూడాలంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి. కర్మ అనేది సముద్రం అంటే ఏంటి? అనంతం. ఎన్ని కర్మలు నీ వెనకాలు ఉన్నాయో, నీ ముందు ఎన్ని కర్మలు ఉన్నాయో, ఇప్పుడు నువ్వు ఎన్ని కర్మల మీద ఆధారపడినావో చెప్పలేదు. ఇది కోపోలేదు. రెండవది, ఈ సముద్రం అనేటువంటి కర్మ ఏంటంటే కృతి మహోదధౌ పతన కారణం. సముద్రం మనకి పడేస్తుందండి. ఎలా పడేస్తుందంటే, మనం సముద్రంలో వెళ్ళక్కర్ లేదు, ఒడ్డు నిలబడ్డాం అనుకోండి, ఏం చేసిన అలలన్నీ వస్తాయి, అవునా? మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి, మనం ఊగని అంటాం. ఆ నీళ్లు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా అండి? కింద ఉండే మట్టిని కోసేస్తుంది.
పోసేసి ఏం చేస్తాం మనం నీళ్ళ పడిపోతాం. సముద్రమే పడేయక్కర్లేదు. సముద్రంలో ఒక్క అల పిల్లలు వచ్చి మన కాలం కొడితే కింద మట్టి పోసేసి శుభ్రంగా పడేస్తుంది. కాబట్టి కర్మ అనే సముద్రం మొత్తం సముద్రం అక్కర్లేదు నేను పడేసేదానికి. ఒక్క అలసాలు నేను పడేస్తుంది. ఒక్క అలసాలు వచ్చి పుట్టిందంటే పడిపోతాను. కాబట్టి కృతి మహోదధూ పతన కారణం. ఒక మంచి అల తగిలింది అనుకోండి, అక్కడ తోడు లేడు, అక్కడ పడిపోతాడు. ఒకటి వీడికి తగల కూడా నా అల తగిలింది అనుకోండి, ఏమిటోనండి అంత ఇంతనేమి భగవంతుడు, ఏమైనా బతుకులు కూడా వెలుగు లేదు. అంటే వీడికి వెలుగు లేకపోతే చీకటిగా ఉంటే అది భగవంతుడి దోషం. వీడి తొలి ఏదైనా మంచి జరిగింది ఇదంతా నా వల్లే అని. ఇదంతా ఏంటి? క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా మన వాళ్ళు ఏమంటుంటారంటే, ఎవరైనా బాగా ఆడి ఒక 100-150 కొట్టాడు అనుకోండి, వాడిని పొగుడుతుంటే నేను చాలా కష్టపడ్డానండి, అంత చాలా బాగా జరిగింది, అందరూ ఇది థ్యాంక్ యూ అంటాడు. మ్యాచ్ పోయిందనుకోండి, వాడిని పిలిచారనుకోండి, ఏమిటన్నా వాళ్ళంటే అందరూ సహకరించలేదండి అంటారు. కాబట్టి ఇప్పుడు మనకు జీవితంలో కూడా మొత్తం కర్మ అనే సముద్రం వచ్చి మన మీద పడక్కర్లేదు. ఒక్కొక్క అల తగులుతూ ఉంటుంది. అవునండి, ఒడ్డు మీద నిలబడితే ఆ తగిలిన ప్రతి అల కూడా మన కింద మట్టిని పోసేస్తూ ఉంటుంది. పతన కారణం. అలాగే మన జీవితంలో మనకు తగిలే ఒక్కొక్క అనుభవం, సుఖము అనే అనుభవం తగిలిందనుకోండి, నా అంత గొప్పవాడు లేడు అని అహంకారంతో పడిపోతాడు. దుఃఖము అనే అనుభవం అనే అల తగిలిందనుకోండి, నా అంత దరిద్రుడు దురదృష్టవంతుడు లేడని కుంగిపోయి పడిపోతాడు. పొంగిపోయి పడిపోతుంటాడు, కుంగిపోయి పడిపోతుంటాడు. పొంగుకి పడిపోవడమే, కుంగుకి పడిపోవడమే. అర్థమైందా? అలాగే సముద్రంలో ఏ అలైనా సరే మనల్ని పడేస్తుంది. అలాగే కర్మ యొక్క ఏ ఫలమైనా సరే, సుఖఫలమైనా దుఃఖఫలమైనా, అది రెండు కూడా మనల్ని పడేస్తుంది. కాబట్టి కృతి మహోదధౌ పతన కారణం. అదొకటి. ఇక రెండోది, సముద్రంతో ఎందుకు పోల్చారు అని అంటే, సముద్రాన్ని యువతల ఊడి నిలబడ్డాం అనుకోండి, అవతల ఊడి కనిపిస్తుందే? చెప్పండి చెప్పండి. ఒక కాట అనుకుందట నీ సముద్రం అంటే ఇది అని ఏదో రకంగా అవతల ఊడి వెళ్ళిపోవాలనుకుని పడవ వెళ్తుంటే దాని మీద కూర్చుంటారు. మంచి పెద్ద పడవ ఎందుకంటే దాని మీద కూర్చుంటే అది సముద్రంలో మధ్యకి వెళ్ళిందట పడవ. సరే ఇది చాలా మెల్లిగా వెళ్తుంది, నేను వెళ్ళొస్తానని చెప్పి తూర్పు పడమర ఉత్తర దక్షిణం దిక్కులు తిరగాలని చెప్పి వెళ్ళిందట. తూర్పు వైపు వెళ్ళిందట. సూర్యుడు కనిపిస్తున్నాడు. వెళ్ళి ఎంత దూరం వెళుతున్నాడు అది నాకు తీరట్లేదు. బాబు నాకు రెక్కలు అలసిపోతున్నాయి, పడిపోతానేమో సముద్రాన్ని పరిగెత్తుకుని మళ్ళీ వెనక్కి వచ్చి పడవ మీద వాళ్ళు సేద తీసుకుంది. అదొక ఇటు వెనక్కి వెళదాం అనుకుంది. ఈ మధ్యలో వెళ్ళిపోయిందని వెనక్కి వెళ్ళినా అంతే దూరం, ముందుకు వెళ్ళినా అంతే దూరం, ఎంత దూరం తెలియట్లేదు. అంతంత దూరం కాస్త దూరం అన్నట్టు ఏదో మేము గిరి ప్రదర్శన చేసినట్టు అడుగుతారేమండి, ఇంకెంత దూరం ఉంది అందుకే వచ్చామండి, పక్కకు వచ్చాం ఇంకెందుకు చూడండి. అలాగనే చేయించాను చాలా మంది గిరి ప్రదర్శన. ఏమిటో ఈ స్వామిజీ పక్కకు వచ్చేస్తుంది అంటారు కానీ నా పక్కనట్లన్నీ దాచిపోతుంది. మీకు స్వరూపము తత్వం చెప్తుంటే మొహంతా ఏమిటో మాడిపోయిన బజ్జీగా ఉంది. ఇది ఏదైనా చెప్పినప్పుడు మొహం మాడి గులాబీ ఉంటుంది. కాబట్టి కర్మ అనేటువంటిది కూడా ఇదేదో మనకు మోక్షం ఇస్తుంది అనుకుంటే కర్మ మోక్షం ఇవ్వదు. కృతి మహోదతము పతన కారణం, అది పతనానికి కారణం. మళ్ళీ ఫలం అశాశ్వతం. ఎందుకు కర్మ పతనానికి కారణం? ఫలాలు ఇస్తుంది మనకు కర్మ ఫలాలు ఇస్తుంది. ఆ ఫలం ఏమిటి? అశాశ్వతం ఫలం. మంచి కర్మే చేశారు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, పుణ్యం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, పురాణాలు భాగవతాలన్నీ వింటున్నారు, అర్చన చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, జపం చేస్తున్నారు. ఇంకా మీ రోజు 24 గంటల్లో నిద్రపోయే టైము, స్నానం చేసే టైం తప్పించి, కొన్ని నిద్రపోయే టైం తప్పనించి, మీ ఒళ్ళు తెలియకుండా పడుకుని నిద్రపోయే టైం తప్పనించి మిగతా సమయంలో అంతా కూడా మీరు మంచిగా చేస్తున్నారు అనుకోండి. ఇదంతా కూడా ఓ అఖండమైన పుణ్యం, ఓ పెద్ద పెద్ద ముద్దంత పుణ్యమైన కొండంత పుణ్యం. అంత పుణ్యము కూడా ఫలం అశాశ్వతము. ఆ పుణ్యం కూడా అశాశ్వతమే. ఎందుకు? దేవేంద్ర పదవి లభించవచ్చు నీకు ఆ పుణ్యంతో. ఈ లోకంలో పెద్ద శతక్రతువులు అంటే 100 యజ్ఞాలు చేస్తేనట వాడు ఇంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేయాలంటే మనకు జన్మ సరిపోదు. అయినా మనం కొన్ని 100 సంవత్సరాలు తపస్సుతోటి సాధించుకుని, అన్ని 100 సంవత్సరాలు యజ్ఞయాగాది క్రతువులకే వినియోగించుకుని, అన్ని 100 సంవత్సరాలు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఇంద్ర పదవికి వెళ్ళాం అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇంద్ర పదవి అడగండి ఎవరినైనా, ఆయన కూడా తాత్కాలికం, తృణప్రాయమే. ఎప్పుడైపోతుందో తెలియదు. చాలా మంది ఇంద్రులు లైన్లో ఉన్నారు అవడానికి.
ఎందుకంటే వాళ్ళందరూ చేసే లైన్లో ఇప్పుడు మనం కనుక చేస్తే మనం వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాం. ఆర్ఎస్సీ కూడా కాదు మన దగ్గర. అంటే ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఇంద్రుడి పదవికి. ఇంద్ర పదవికి పెద్ద లైన్ ఉంది, మనం వెయిటింగ్ లిస్టే, ఆర్ఎస్సీ కూడా కాదు. అంటే ఏమిటండి ఇన్ని మంచి పనులు చేసినా అంత అల్పమేనా? ఫలమ శాశ్వతం. నీకు ఇంద్ర పదవిని ఇస్తుంది, ఆ ఇంద్ర పదవిలో కూర్చున్నంతసేపు ఆనందం అండి కానే కాదండి. వాడిని ఎవడు తీసుకుంటాడో అని వాడు నానాయాత్ర పడాలని ఒకడు. ఆ ఇంద్ర పదవి సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాం. ఏమిటి ప్రైమ్ మినిస్టర్ అయిపోతేనండి ఎంత పేరు ఎంత ప్రఖ్యాతులండి. అవునండి అవ్వండి. మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే వినండి జాగ్రత్తగా, మీరు తిండి తినడానికి కుదరదు. ముందు మీ ఇంట్లో కుక్క తినాలి, తర్వాత మీ వాచ్మెన్ తినాలి, గన్మ్యాన్ తినాలి. ఇంతమంది తిని బతుకుంటే మీరు తినాలి. తెలుసా మీకు? మీరు ఏదైనా ఒక షాప్ తెలిపి అరుణాచల్ గిరి ప్రదర్శన చేసేస్తాను అనుకుంటే ప్రధానమంత్రిలో చేసి ఊరుకుంటారా? నల్లమల్ల నుంచి లేకపోతే తెల్లమల్ల నుంచి అన్నలు వస్తాను దిగుతారు. కాబట్టి వీడికి ముందు 100 మంది వెనకాల 100 మంది రావాలి. శివుడి గుడిలో కూడా వీడు ముందు అలాగే అరుణాచలంలో ముందు గంగాన్ని ఉంటారు మధ్యలో పట్టుకుని. వీడికి ఆ గంగాన్ని చూసి 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 5 ఏళ్ళు కూడా యమబుద్ధుని చూసినట్టుంటుంది. ఏంటది తుపాకులు నా వెనకాల తిరుగుతున్నారు. యముడు యమబుద్ధులు ఆ వెనకాల నడుస్తున్నట్టు ఉంటుంది. నిజంగా విరక్తి వస్తుంది. కానీ ఎంత విరక్తి వచ్చినానండి భ్రమ. అది ఉంటే బాగుంటుందని. నిజంగా ఏ ప్రధానమంత్రి సుఖంగా ఉంటాడు కానీ ప్రధానమంత్రి ప్రధాన సుఖంగా ఆయన ప్రధానమంత్రి వాళ్ళ పిల్లలు ఉపయోగించుకుంటారు. అంటే నీ పదవి నీకు సుఖాన్ని ఇవ్వదయ్యా, ఇతరులకు సుఖాన్ని ఇస్తుంది. ఇతరులకు సుఖాన్ని ఇచ్చి నువ్వు కూడా గాలి గట్టిగా అందులో పడి జరిగిపోతున్నారు. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనుకుంటాం, వాడు మల్టీ మిలియన్. ఈ రోజు కలకత్తాలో ఉంటాడు, రేపు మెడ్రాస్ లో ఉంటాడు, ఎల్లుండి ఢిల్లీలో ఉంటాడు, తర్వాత బాంబేలో ఉంటాడు, తర్వాత లండన్ లో, తర్వాత అమెరికాలో ఉంటాడు, తర్వాత జపాన్ యూరోప్ తిరుగుతుంటాడు. అంటే ఏ రోజు ఇంట్లో ఉంటాడమ్మా వాడు ఎక్కడ వాడిని చూసి చావలే. ఇంట్లో వీళ్ళందరూ మా నాన్న ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పుకుంటారు. వీడికి కారు ఆవిడకు కారు అందరూ అనుభవిస్తుంటారు. వీడి పుట్టిన జపాన్ లో ఎవరో వండి పెడితే తినాలి, చైనాలో ఎవరో వండి పెట్టి వీడి ఇంటి సుఖం కానీ పిల్లల సుఖం కానీ భార్య సుఖం కానీ ఇంట్లో బంధు సుఖం కానీ ఈ సంపాదించవు. అయ్యే పొక్కలా తిరుగుతూ వాటితో వీళ్ళతో పెట్టి ఇంట్లో మోసుకుంటూ తిరగాలి. అంటే వీడికి ఉన్న పదవి గొప్పదే, కానీ ఆ పదవి ఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? నీకు లేదయ్యా. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి సుమారు 1 కేజీ బంగారం, మంచి వడ్డానాలు, మంచి ఇవి అన్నీ ఉన్నాయనుకోండి. మీరు వేసుకుని తిరుగుతారా? లాకర్ అనుభవిస్తారు. మంచి నిలువైన పట్టు చీరలు మీరు వేసి తిరుగుతున్నారా? మీ బీరువాలో బీరు అనుభవిస్తుంది. కొంతమంది ఇంటికి వెళ్ళారండి, వాళ్ళ ఇంట్లో ఏంటంటే స్వామి ఇది మాది గెస్ట్ బెడ్రూమ్, మంచి మంచి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అన్నారు. అంటే ఏంటంటే ఏం వాడినట్లేదు, ఎక్కడ పడుకొని పక్కన పడుకుంటారు. అది ఏంటంటే మంచి మంచి డబల్ కాట్, అది ఎంత ఫినిషింగ్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిందనమాట. మంచి అద్దాలు విద్దాలు కొత్తగా మన బ్రాండ్ నువ్వు ఏమేమి వాడాలంటే స్వామి మీరు కూడా బాగా తుడుచుకుని వాళ్ళు కవిగట్టండి అంటున్నారు. అంటే వాళ్ళకి వాడతారంటే దాంట్లో బట్టలు వేసి తప్పిస్తున్నారు. మనం ఎవరైనా వెళితే పై బట్టలు తీసి అన్ని దిగిపోయి చూపిస్తున్నాం. చూడండి మాకు ఏంటన్నాడు గిన్నెలు తట్టలు పొట్టలు తమిళాలన్నీ చూపిస్తారు. అవన్నీ ఎందుకంటే చూపించడం కోసం. వీడు ఇలా చూపించి 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 వీడు ఒకరు చూపులు పడిపోయి వీడు మోసపోతున్నారు. వారి ఇంట్లో గిన్నెలు బట్టలు బొట్టలన్నీ అలా ఉంటున్నాయి, వీడు పట్టుకుంటున్నారు. కాబట్టి అలా అర్థం చేసుకునే అయితే వాడేస్తానండి. చూడండి ఇది ఎలాంటిది మన పరిస్థితి అంటే, ఒకడు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాడు ఎండాకాలం. వెళ్ళి బాగా వేడిగా ఉంది, బాగా ఇదిగా ఉంది, ఒక ఐస్ క్రీమ్ పట్టాను. ఐస్ క్రీమ్ పట్టుకొచ్చి పెడితే వాడు ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు. 40 రూపాయలు పెట్టి పాపం దగ్గర డబ్బు పోగొట్టుకున్నాడు. తింటున్నాడు. ఒక క్రిస్టియన్స్ గా వెళ్ళాడు, అందరూ కూర్చొని తింటున్నారు, వీడు కూర్చొని తింటున్నాడు. పెట్టాడు ఐస్ క్రీమ్ ఎందులో ఉంది, ఒక ముక్క తిన్నాడు. పెట్టాడనమాట. అది బాబు త్వరగా తిరిగి అయిపోతుంది, మంచి రూము, చాలా మంది పెద్దవాళ్ళందరూ వచ్చినారు, నేను ఒక 30 గంటలు ఇక్కడ కూర్చొని మిగిలిగా తినాలనుకున్నాడు. ఎలా పెట్టాడు, మానేస్తే ఏమని తెలిసాడు, ఇది కరిగిపోవడం మొదలెట్టాడు. తినడం మొదలెట్టాడు, కరిగిపోతుంది. తింటే కరిగిపోతుంది, తినకపోతే కరిగిపోతుంది. శాశ్వతం గతి నిరోధకం. వా అని కాన్సెప్ట్. ఇంత జ్ఞానం ఎవరివ్వగలరు?
ఈ లోకంలో ఏ ఫలమైనా సరే పాప పక్కన పెట్టేయండి, సుఖం ఇంకా పాపం త్వరగా కరగదండి. కలుగుతుంది. ఒక దుఃఖం వచ్చి పడింది అనుకోండి, ఎప్పుడు పోతుందో అది పోదు ఒక పాట. ఎందుకంటే అదే ఆలోచించి టైం ఎక్కువ అనిపిస్తుంది. సుఖం ఉందనుకోండి, వచ్చి అనుభూతి వెళ్ళేది పోతుందంటే సుఖం త్వరగా వెళ్ళిపోతుంది, దుఃఖం కాబట్టి ఈ లోకంలో సుఖానికి విలువ తక్కువ, అంటే కాలం తక్కువ, దుఃఖానికి. అందుకని మేము మంచి వాళ్ళకి కాలం తక్కువ, పాపం చిరాయిలకి 100 ఏళ్ళు వచ్చినా ఇంట్లో పడుంటాడే కానీ, చక్రవాతం చుట్టూ తిరుగుతుంటాడే కానీ, పోనీ అరుణాచలం మీద అక్కడైనా హరి అందాం, పోనీ ఏదో మోసం రాదు. వాళ్ళు తెచ్చినారు, మీకు పనిపాటు లేదు, మీకు ఏం చేస్తున్నారు, ఆయనకి పనిపాటు లేదు, సన్యాసి ఆడికి పనిపాటు లేదు, పోతున్నాడు, మీరు అందరూ ఎక్కడూ పోతున్నారు. ఒక్కొక్కరు ఈవిడో కంటే ఓడపడుతున్నారు, అందరూ బ్రహ్మజ్ఞానం పొందుదామని. ఏమిటి మీకు వచ్చిన సంతా ఏంటి, మీకు వచ్చిన బాధ ఏంటి, ఇన్ని మాటలు మాట్లాడుతూ ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారు. ఏం చేస్తాం పాపం. అందుకని ఇక్కడ రమణ మహర్షి అన్నారు, ఫలమ శాశ్వతం గతి నిరోధకం. ఏం కాన్సెప్ట్ అండి, ఎంత గొప్ప క్లియర్ విషయం అంటే ఈ ఫలం అశాశ్వతం. అశాశ్వతమైన ఫలం మనం ఏం చేస్తుందంటే మనల్ని ఆకర్షిస్తుంది, బంధిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే మనం వెళ్ళవలసిన దారికి మనం తగ్గించేసి పెట్టేస్తుంది. అర్థం చేసుకోండి. మనం ఈ లోకంలో పుట్టింది, మానవ జన్మ ఎత్తింది బుద్ధిని ఉపయోగించుకుని తపస్సు ద్వారా పరమాత్మని పొందడం కోసం ఈ లోకానికి వచ్చాం. లోకాన్ని అనుభవించాలంటే మానవ జన్మ అక్కర్లేదని, పశు జన్మ ఇస్తే చాలా అనుభవించలేదు. చాలు తిండి తింటున్నాం, కొద్ది వెరైటీస్ తింటున్నాం అంటే మనం ఉడకబెట్టుకుని తింటున్నాం, ఉడకబెట్టకుండా శుభ్రంగా ఫ్రెష్గా తింటున్నాయి. తీసుకొని లాక్కుని తీసుకొని ఏదో రకంగా ఫ్రెష్గా తింటున్నాయి. మనం 3 రోజుల తర్వాత తింటున్నాం. వాడు కొట్టి రకరకాలుగా ముక్కలు చెక్కలు చేసి మనం పట్టుకొచ్చితే ఆయన ఫ్రిడ్జ్ లో పెట్టి ఆయన వండి. అమెరికాలో చూస్తే 20 రోజులు 21 రోజు తింటారు. కానీ అమెరికాలో ఎప్పుడు 20 రోజులు మాంసం తినండి, అప్పటికప్పుడే డబ్బులు తింటున్నారు. కానీ అమెరికాలో పెడితే మానవ పశువులు ఏం తెలుసండి, వాళ్ళు 20 రోజులు మాంసం 30 రోజుల మాంసం తింటుంటారు. నిజంగా పశువులే ఫ్రెష్ గా తిని హాయిగా బ్రతుకుతున్నాయి. మనకు ప్రపంచాన్ని అనుభవించాలంటే మానవ జన్మ అక్కర్లేదు, పశు జన్మ చాలు. పరమాత్ముని పొందాలంటేనే మానవ జన్మ కావాలి. ప్రపంచం కోసం మనం మానవ జన్మ ఎత్తి అనవసరంగా ఇంత విలువైన జన్మని అంత అల్పమైన దానికోసం వాడు అక్కర్లేదు. కృష్ణుడి మీద బ్రహ్మాస్త్రం ఉన్నారు కదా, ఒకసారి రాముడు ప్రయోగించారట. అలాగా మనం ఇంత విలువైన మానవ జన్మనెత్తి ప్రపంచం కోసం అంకితం చేయక్కర్లేదు. ఏ పశు జన్మ ఎత్తినా చీమ కూడా చాలా తెలియగలదు, మీకన్నా తెలియగలదు. నేను చెప్తున్నాను అది ఎలాగండి, యాకంటే అది 2 రోజులు బతుకుతుంది పోతుంది, శివాన్ని వస్తుందని. మీకన్నా చాలా తెలియగలదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో ఒక ఆవిడ, నేనున్నాను వాళ్ళ ఇంట్లో, పాప వాళ్ళ ఇంట్లో చీమలు పట్టేస్తున్నాను పంచదార డబ్బాకి. అవి చాలా తెలివిగా ఏం చేస్తానంటే, స్వామికి ఈ పంచదార డబ్బాకి బాగా చీమలు పట్టేస్తున్నాయి అని దులుపుతుంటే నేను ఎందుకు అలా వెళ్ళాను అని నీళ్ళ కోసం వెళ్తే ఆవిడ అన్ని దులుపుతుంది. ఏం దులుపుతుందంటే చీమలు పట్టేస్తున్నాయండి పంచదార డబ్బాకి అని చెప్పేసి ఆవిడ పంచదార డబ్బాతో దులిపి ఆవిడ ఏంటంటే లేబుల్స్ అనిపించింది అనమాట. వేరే డబ్బాలోకి వేసి పంచదారని ఈ పంచదార డబ్బాలో ఉప్పు అని రాసింది, ఉప్పు డబ్బా మీద పంచదార రాసింది, పంచదార వేసిన డబ్బాలో ఉప్పు అని రాసింది, ఉప్పని వేసి పెట్టిన డబ్బాలో పంచదార రాసింది. ఎందుకంటే చీమలు కోసం పెద్ద మోడల్ ఎడ్యుకేషన్ కదా, వెళ్ళి చదువుకుని అవి డొనేషన్లు అవి కట్టి టర్మ్ ఫీజులు మంత్లీ ఫీజులు కట్టి చదువుకుని వచ్చి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి చదువుకుంటుంది కదా. పంచదార ఉప్పు చదువుకుంటాయి కదా, అందుకోసం ఇప్పుడు చాలా తెలియగలరు ఆవిడ. ఉప్పు డబ్బా మీద పంచదార స్టిక్కర్ పెట్టింది, పంచదార డబ్బా మీద ఉప్పుని పెట్టింది. నాకంటే కాఫీ పట్టుకొస్తే ఉప్పుగా ఉంది. దీని తెలియాలి అడిగితే అవునండి దీన్ని తాగి చూస్తాను తాగింది, ఉప్పుగా ఉంది. పంచదార డబ్బా దగ్గర ఈ చీమలు అయిపోయాయి, ఉప్పు డబ్బా దగ్గర ఈ వెళ్ళింది కాఫీలో వేయాలి. చదువుకున్న మూర్ఖురాలు, వాడికి చదువు లేదు, అది సరిగ్గా వెళ్తాయి, వస్తువు దగ్గర వెళ్తుంది, మనం స్టిక్కర్ దగ్గరికే వెళ్తాం. కాబట్టి చీమకు మనకన్నా తెలివి ఎక్కువ, పశువులకి మనకన్నా తెలివి ఎక్కువ. మనం అనుకుంటున్న మనం చాలా తెలియగలవాళ్ళు. ఒక సాలి పురుగు గూడు కట్టిందంటే మీరు కట్టి చూపించండి చూద్దాం. మీ ఇల్లు మీరు నిర్మించుకోలేరు, కానీ సాలి పురుగు తల్లిగా నిర్మించుకుంటుంది. మన గూడు మనం కట్టుకోలేము, పక్షులు తన గూడు తను కట్టుకుంటాయి. అన్ని తెలివితేటలు వాటికి ఉన్నాయి. చీమలు 2 రోజుల్లో చచ్చిపోతాయంటున్నారు, అంత చీమ కూడా మనకు నేర్పుతుంది. సాధన చేయి, 2 రోజుల్లో పోతాను వదిలిపెట్టకు.
ఈ అల్పమైన నీ జీవితంలో వదిలిపెట్టేకు. నాలా సాధన చేస్తే ఖచ్చితంగా ఒకరోజు పుట్ట తయారవుతుందని నేర్చుకున్నాను. ఏమోనండి, ఒక ఆయన నిజంగా ఒక 60 ఏళ్ళు నేను రాబోయే ప్రవచనానికి అన్నాను, నీకెలా 60 ఏళ్ళు అయిపోయింది, నీకెలా మోక్షం తగ్గుతుంది, ఇలానే కాలక్షేపం చేస్తాను. అలా కాదు, మనకు క్షేమ నేర్పుతుంది. ఎగ్జాంపుల్ 2 రోజులే బ్రతికేదైనా సాధించే సంపాదిస్తుంది. అర్థమైంది? కాబట్టి మీరు కూడా సాధన చేయాలి. మానవ జన్మ అనేది సాధన కోసం వచ్చింది. వాళ్ళని సాధించడం కోసం నేను కూడా సాధిస్తున్నానండి. నేనైతే మా ఆవిడ్ని, మా ఆయన్ని, మా అది కాకపోద్దు. మీరు మార్గంలో రండి. ఉద్ధరే ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసారి. ఈ మానవ జన్మ మీకు ఇప్పుడు లభించింది అని అంటే చాలా దుర్లభం. అయితే స్వామి మేము అరుణాచలం గిరి ప్రదర్శన చేస్తాం చాలు కదా. అది కూడా కర్మ. అలా శాశ్వతం గతి నిరోధకం. అదేంటంటే మరి ఏం చేయాలి? ఏ అజ్ఞానం అయితే నీలో ఉందో దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అందుకని నేను మొట్టమొదటి రోజు గిరి ప్రదర్శన వద్దనడానికి కారణం అంటే ముందు అసలు ఉపదేశాలు విన్న తర్వాత గిరి ప్రదర్శన చేస్తే అప్పుడు అర్థమవుతుంది. దాన్ని శంకరులు శివమానస స్తోత్రంలో ఒక మాట అన్నారు, ఆత్మాత్వం గిరిజావతి సహచరా ప్రాణాశరీరం గృహం పూజాదే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ నిధి స్తోత్రాన్ని సర్వాయు యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? అరుణాచలేశ్వరుడు అక్కడెక్కడో లేడు. ఆత్మాత్వం, ఆత్మస్వరూపమై ఉన్నాడు. అయితే ఈ ఆత్మస్వరూపమైన పరమేశ్వరుడికి సహచరులు ఎవరు? నంది, భృంగి, చెంటి, కుండోదరులు వాళ్ళందరూ ఎవరు? ప్రాణాహ సహచరాహ. పంచ ప్రాణాలు ఉన్నాయే, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానమైనటువంటి పంచ ప్రాణాలు. వీళ్ళే ఈ ఆత్మకి సహచరులు. దేవాలయం ఏమిటి పరమేశ్వరుడికి? శరీరం గృహం. ఇదే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త. అయితే ఈ శివుడికి పూజ ఏమిటి? లోపలిదే శివుడికి పూజా దే విషయోపభోగ రచన. కళ్ళతో చూసి పూజ చేసుకుంటున్నాం, రూపాలను, శబ్దాన్ని చెవులతో వేసి పూజ చేస్తున్నాం, రుచుల్ని నాలుగులో నుంచి వేసి పూజ చేస్తున్నాం. గమనించి ఎందుకు ఈ మాట అన్నారు అని అంటే, మీరు చూసినా బాగుంది అనేది మీరే, విన్నా బాగుంది అనేది మీరే, రుచి చూసినా బాగుంది అనేది మీరే, వాసన పీల్చుకున్నా